$300,000. $300,000.01. $500,000. Now back off, you little brat. That's a lot of money for someone like you. $2 million. Sold to Mr. Bruce Wayne. The next day. That's a lot of money for someone like you. $2 million. इतनी खुशी मुझे आज तक। హలో గైస్, రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు WB స్టూడియోస్ని కొనుక్కున్న విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఈ డీల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈ ఇంపార్టెంట్ న్యూస్ వినండి. యాక్చువల్లీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు WB స్టూడియోస్ని $82 బిలియన్ కొనుక్కున్నారు. కానీ ఈ డీల్ హాలీవుడ్లో చాలా మందికి నచ్చలేదు అండ్ వాళ్ళందరూ దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే దీనివల్ల సినిమా ఇండస్ట్రీ పడిపోతుంది అని భావిస్తున్నారు. సో ఎలాగైనా సరే ఈ డీల్ని ఆపడానికి, క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ప్రీవియస్లీ పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు WB స్టూడియోస్ని కొనుక్కోవడానికి ట్రై చేశారు. కానీ ఆ డీల్ వాళ్ళ చేయి జారిపోయింది. అండ్ WB స్టూడియోస్ వాళ్ళు కావాలనే నెట్ఫ్లిక్స్కి అమ్ముకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్కి అందుబాటులో ఉండేలాగా ఈ డీల్ని ప్లాన్ చేసుకున్నారు. అండ్ మేము ఎన్నిసార్లు ట్రై చేసినా WB స్టూడియోస్ వాళ్ళు మా డీల్ని క్యాన్సిల్ చేశారు అని పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు ఆరోపణలు చేశారు. అండ్ పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళకి ట్రంప్ బాబాయ్ చాలా క్లోజ్ అనమాట. సో ట్రంప్ యొక్క హెల్ప్తో WB స్టూడియోస్ని దక్కించుకోవచ్చు అని పారామౌంట్ వాళ్ళు అనుకున్నారంట. కానీ నెట్ఫ్లిక్స్ యొక్క కో CEO ట్రంప్ బాబాయ్ని కలిశాడంట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు WB స్టూడియోస్ని కొనుక్కోవడంలో ట్రంప్ బాబాయ్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదంట. సో ఈ డీల్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ డీల్ గెలిచారు అండ్ WB స్టూడియోస్ని దక్కించుకున్నారు. కానీ జస్ట్ ఇప్పుడే తెలిసిన న్యూస్ ఏంటి అంటే పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు ఎలాగైనా సరే WB స్టూడియోస్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తున్నారంట. అండ్ ఇప్పుడు పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు WB స్టూడియోస్ని కొనుక్కోవడానికి $108.4 బిలియన్ ఆఫర్ చేశారంట. అంటే మొత్తం WB స్టూడియోస్కి సంబంధించిన అన్ని ప్రాపర్టీస్ తీసుకోవడానికి సిద్ధమయ్యారంట. ఒకవేళ ఈ డీల్ కన్ఫర్మ్ అయితే WB స్టూడియోస్ నెట్ఫ్లిక్స్ నుంచి పారామౌంట్కి వెళ్ళిపోతుంది. సో చూడాలి మరి పారామౌంట్ స్టూడియోస్ WB స్టూడియోస్ని దక్కించుకుంటుందో లేదో. అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ అండ్ WB స్టూడియోస్ యొక్క డీల్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు WB స్టూడియోస్ని $72.7 బిలియన్ కొనుక్కున్నారు. అండ్ WB స్టూడియోస్ వాళ్ళకి కొన్ని అప్పులు కూడా ఉన్నాయంట. అండ్ వాటిని కూడా కలుపుకొని మొత్తం $82.7 బిలియన్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు WB స్టూడియోస్ని కొనుక్కున్నారు. అండ్ ఈ డీల్ వల్ల WB స్టూడియోస్ దగ్గర ఉన్న పెద్ద పెద్ద మూవీ ఫ్రాంచైజెస్ DC యూనివర్స్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, హ్యారీ పాటర్, ఇట్ ఫ్రాంచైజ్, డ్యూన్ ఫ్రాంచైజ్, మాన్స్టర్ వర్స్, ద కంజ్యూరింగ్ యూనివర్స్, ఈవిల్ డెడ్, మ్యాడ్ మ్యాక్స్, మ్యాట్రిక్స్, బీటిల్ జ్యూస్, ఫైనల్ డెస్టినేషన్, మోర్టల్ కాంబాట్ ఇలా ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే బొచ్చెడు ఫ్రాంచైజెస్ అన్ని కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. అండ్ WB వాళ్ళకి చెందిన డిస్కవరీ ఛానల్, కార్టూన్ నెట్వర్క్ ఛానల్ ఇలా కొన్ని ఛానల్స్ ఉన్నాయి కదా, అవి కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు సొంతం చేసుకున్నారు. అండ్ కార్టూన్స్ లో టామ్ అండ్ జెర్రీ కావచ్చు, బెంటెన్ కావచ్చు, స్కూబిడూ, లూనీ టూన్స్ అండ్ కరేజ్ ద కవర్డ్లీ డాగ్ ఇలా చాలా కార్టూన్స్ కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళకి సొంతమయ్యాయి. అండ్ ఒక్క మాటలో చెప్పాలి అంటే హాలీవుడ్ లో ఉన్న సగానికి పైగా కంటెంట్ మొత్తం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చేతిలో వచ్చిందనమాట. అండ్ రీసెంట్లీ నెట్ఫ్లిక్స్ యొక్క కో CEO ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. అదేంటి అంటే ప్రెసెంట్ జనాలు థియేటర్ కి వెళ్లి మూవీ చూడడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళు ఇంట్లో కూర్చొని OTTలో చూడడానికి ఇష్టపడుతున్నారు అని చెప్పాడు. అండ్ ఈ స్టేట్మెంట్ వల్ల హాలీవుడ్ మొత్తం దుమారం రేగిందనమాట. అండ్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు WB స్టూడియోస్ ని కొనుక్కోవడం వల్ల సినిమా ఇండస్ట్రీ మొత్తం పడిపోతుంది అని హాలీవుడ్ వాళ్ళు భావిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ లో రాబోయే మూవీస్ అన్ని కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళు థియేటర్ లో రిలీజ్ చేయరు. ఒకవేళ థియేటర్ లో రిలీజ్ చేసినా కూడా 17 డేస్ నుంచి 30 డేస్ మాత్రమే థియేట్రికల్ రన్ ఉంచుతారంట. తర్వాత నెట్ఫ్లిక్స్ లోకి తీసుకొచ్చేస్తారంట. అండ్ దీనివల్ల నెట్ఫ్లిక్స్ యొక్క సబ్స్క్రిప్షన్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కానీ థియేటర్స్ లో మూవీస్ లేక థియేటర్స్ అన్ని మూసుకోవాల్సి వస్తుంది. దానివల్ల సినిమా ఇండస్ట్రీ పడిపోతుంది అండ్ చాలా మంది ఉద్యోగాలు కోల్పోతారు అండ్ వాళ్ళ జీవనోపాధి కూడా కోల్పోతారు. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు WB స్టూడియోస్ ని కొనుక్కోవడం కరెక్ట్ కాదని హాలీవుడ్ వాళ్ళు ఆలోచిస్తున్నారంట. అండ్ ఈ నెట్ఫ్లిక్స్ అండ్ WB స్టూడియోస్ యొక్క డీల్ కి వ్యతిరేకంగా అమెరికన్ సెనేటర్స్ లో కొంతమంది ఈ డీల్ ని ఆపమని చెప్తున్నారు. అండ్ రైటర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా యూనియన్ వాళ్ళు కూడా ఈ నెట్ఫ్లిక్స్ డీల్ గురించి వాళ్ళ ఆందోళన వ్యక్తపరిచారు. వాళ్ళు కూడా ఈ డీల్ కి వ్యతిరేకంగా ఉన్నారనమాట. అండ్ SAG AFTRA యూనియన్ యొక్క ప్రెసిడెంట్ అయిన సియాన్ ఆస్టిన్, అదే స్ట్రేంజర్ థింగ్స్ లో బాబ్ క్యారెక్టర్ ప్లే చేశాడు కదా ఆ యాక్టర్ అనమాట, అతను కూడా ఈ డీల్ కి వ్యతిరేకంగా ఉన్నాడు. అండ్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఈ డీల్ కి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. సో ఈ డీల్ గురించి ఇంతమంది టెన్షన్ పడుతున్నారు అండ్ సినిమా ఇండస్ట్రీ పడిపోతుందని భావిస్తున్నారు. సో డైరెక్టర్ గిల్డ్ ఆఫ్ అమెరికా యూనియన్ కి ప్రెసిడెంట్ అయిన మన క్రిస్టఫర్ నోలన్ గారు వచ్చే వారం నెట్ఫ్లిక్స్ వాళ్ళతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నారంట. ప్రాబబ్లీ ఆ మీటింగ్ లో క్రిస్టఫర్ నోలన్ గారు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కొన్ని రూల్స్ పెడతారు. లైక్ సంవత్సరానికి ఇన్ని మూవీస్ థియేటర్ లో రిలీజ్ అవ్వాలి అండ్ ఆ మూవీస్ కి థియేట్రికల్ రన్ 4 వీక్స్ నుంచి 8 వీక్స్ వరకు ఉండాలి అండ్ మూవీ కోసం పనిచేసే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఇలా క్రిస్టఫర్ నోలన్ గారు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి కొన్ని రూల్స్ పెట్టొచ్చు అని స్పెక్యులేట్ చేస్తున్నారు. సో ఇప్పుడు హాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని అండ్
థియేటర్స్ ని కాపాడే బాధ్యత మన క్రిస్టఫర్ నోలన్ గారు తీసుకున్నారనమాట. అండ్ ఇప్పుడు ఈ నెట్ఫ్లిక్స్ అండ్ WB స్టూడియోస్ యొక్క డీల్ ని క్యాన్సిల్ చేయడానికి పొలిటికల్ గా కూడా ఇన్వాల్వ్ అవబోతున్నారు అని కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఒకవేళ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ డీల్ ని క్యాన్సిల్ చేసుకుంటే $6 బిలియన్ WB స్టూడియోస్ వాళ్ళకి డబ్బులు కట్టాలి. సో ఇప్పుడు WB వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళతో ఉన్న వాళ్ళకి లాభమే, వాళ్ళతో విడిపోయినా కూడా $6 బిలియన్ వస్తాయి, అది కూడా వాళ్ళకి లాభమే. లేదా ఒకవేళ పారమౌంట్ స్టూడియోస్ వాళ్ళు WB స్టూడియోస్ ని 108.4 బిలియన్ కి కొనుక్కుంటే అది కూడా WB స్టూడియోస్ వాళ్ళకి లాభమే. సో ఎటు నుంచి చూసినా కూడా WB స్టూడియోస్ వాళ్ళకి మాత్రం లాభమే లాభం అనమాట. అండ్ ఈ డీల్ వల్ల జేమ్స్ గన్ DCUకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా, ఆ యూనివర్స్ ఆగిపోతుందా అంటే లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఆ యూనివర్స్ ఆగిపోదు. ఎందుకంటే ఈ డీల్ తర్వాత కూడా డేవిడ్ జాస్లవ్ WB స్టూడియోస్ కి CEO గా ఉన్నాడు. అండ్ DC స్టూడియోస్ కి జేమ్స్ గన్ అండ్ పీటర్ సాఫ్రాన్ CEOs గా ఉన్నారు. అండ్ జస్ట్ రీసెంట్లీ వీళ్ళిద్దరి కాంట్రాక్ట్ ని 2029 వరకు ఎక్స్టెండ్ చేశారంట. సో 2029 వరకు వీళ్ళిద్దరూ DC స్టూడియోకి CEO గా ఉంటారు. అండ్ జేమ్స్ గన్ DCUలో కూడా ఎటువంటి చేంజెస్ లేవు, అది యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ అవుతుంది. అండ్ తర్వాత జాక్ స్నైడర్ యొక్క స్నైడర్ వర్స్ రివైవ్ చేస్తారా అంటే ఇది చెప్పలేం, మోస్ట్లీ జరగకపోవచ్చు. ఎందుకంటే జేమ్స్ గన్ CEO గా ఉన్నంత వరకు ఇది జరగదు. ఎందుకంటే ఒకేసారి 2 సినిమాటిక్ యూనివర్స్ ని రన్ చేస్తే ఏదో ఒక దానికి ఎఫెక్ట్ పడుతుంది. ఫర్ సపోజ్ స్నైడర్ వర్స్ నచ్చింది అనుకోండి, జేమ్స్ గన్ DCUకి నెగిటివిటీ వస్తుంది, బ్యాక్లాష్ వస్తుంది. అండ్ అలాగే జేమ్స్ గన్ యొక్క మూవీస్ నచ్చి స్నైడర్ వర్స్ మూవీస్ నచ్చకపోతే ఇక్కడ డబ్బులు వేస్ట్ అవుతాయి. సో ప్రాబబ్లీ ఒకేసారి 2 యూనివర్సెస్ ని కంటిన్యూ చేయరు. అండ్ ప్రెసెంట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా జాక్ స్నైడర్ తో ప్లాన్ చేసుకున్న 4 ఫ్రాంచైజెస్ లైక్ రెబల్ మూన్ కావచ్చు, ఆర్మీ ఆఫ్ ది డెడ్, ఇంకో 2 ఫ్రాంచైజెస్ ఇవన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే రెబల్ మూన్ మూవీస్ అనేవి ఫ్లాప్ అయ్యాయి అండ్ ఆర్మీ ఆఫ్ ది డెడ్ మూవీ కూడా ఫ్లాప్ అయింది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు జాక్ స్నైడర్ తో ప్లాన్ చేసుకున్న ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. సో ప్రాబబ్లీ స్నైడర్ వర్స్ రివైవ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. అండ్ ఒకవేళ ఫ్యాన్స్ యొక్క డిమాండ్ ని బట్టి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చినా కూడా జస్టిస్ లీగ్ 2 and 3 మూవీస్ తీసి అవి నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ చేసి అక్కడతో ఈ స్నైడర్ వర్స్ ని ఎండ్ చేస్తారు. అండ్ ఇంకొన్ని రూమర్స్ ప్రకారం స్నైడర్ వర్స్ ని యానిమేటెడ్ గా తీసి స్నైడర్ వర్స్ కి ఒక ప్రాపర్ ఎండింగ్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నట్టు కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. బట్ మీరైతే ఫిక్స్ అయిపోండి, స్నైడర్ వర్స్ మళ్ళీ తిరిగి రావడం అంటే మాక్సిమం అది జరగని పని. మేబీ ఫ్యూచర్ లో ఏదైనా క్రాస్ ఓవర్ కోసం హైప్ ని వాడుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించడానికి స్నైడర్ వర్స్ లో ఉండే క్యారెక్టర్స్ ని జేమ్స్ గన్ DCUలోకి తీసుకురావడానికి ఛాన్సెస్ లేకపోలేదు. సో ప్రస్తుతానికి మీరైతే ఫిక్స్ అయిపోండి, స్నైడర్ వర్స్ ఇంకా రాకపోవచ్చు, ప్రెసెంట్ జేమ్స్ గన్ DCUనే కంటిన్యూ అవుతుంది. అండ్ తర్వాత ఈ డీల్ వల్ల బెంటెన్ క్యారెక్టర్ అండ్ ఆ ఫ్రాంచైజ్ యొక్క రైట్స్ అనేవి నెట్ఫ్లిక్స్ వాళ్ళకి దొరికాయి కదా. సో ఇప్పుడు లైవ్ యాక్షన్ బెంటెన్ మూవీ వచ్చే ఛాన్స్ ఉందా అని చాలా మందికి డౌట్ ఉంది. అండ్ ఇప్పుడు బెంటెన్ లైవ్ యాక్షన్ మూవీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది, పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి WB స్టూడియోస్ వాళ్ళు బెంటెన్ లైవ్ యాక్షన్ మూవీని డెవలప్ చేయట్లేదు, అది స్టక్ అయిపోయి ఉంది. అండ్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో బెంటెన్ లైవ్ యాక్షన్ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు బెంటెన్ ఫ్రాంచైజ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళ దగ్గరికి వచ్చేసింది కదా. సో అంత పాపులర్ ఫ్రాంచైజ్ ని వాళ్ళు వాడుకోకుండా ఉంటారా చెప్పండి? ప్రాబబ్లీ వాళ్ళు లైవ్ యాక్షన్ మూవీ అయినా తీయొచ్చు, లేదా లైవ్ యాక్షన్ సిరీస్లు అయినా తీయొచ్చు. ప్రస్తుతానికైతే ఛాన్సెస్ అయితే లేకపోలేదు, వాళ్ళు తీస్తారో లేదో చూడాలి మరి. అండ్ నెట్ఫ్లిక్స్ అండ్ WB స్టూడియోస్ యొక్క డీల్ అనేది నాకు కూడా నచ్చలేదు. నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే ప్రీవియస్లీ WB స్టూడియోస్ ని అమ్మేస్తున్నారు అని న్యూస్ తెలిసినప్పుడు నేనేమనుకున్నాను అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అయిన HBO Max OTT ప్లాట్ఫామ్ ఇవి మాత్రమే అమ్మేస్తున్నారు అనుకున్నాను. అండ్ కార్టూన్ నెట్వర్క్ ని కూడా అమ్మేస్తారు, సో అందులో ఉండే కార్టూన్స్ అన్ని కూడా నెట్ఫ్లిక్స్ లో వస్తాయి. అండ్ మ్యాక్స్ OTT ప్లాట్ఫామ్లో వచ్చే సిరీస్లన్నీ కూడా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో వస్తాయి అనుకున్నాను. కానీ వీళ్ళు డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉన్న ఫ్రాంచైజెస్, వాళ్ళ కంపెనీ మొత్తం అమ్మేశారు. యాక్చువల్లీ WB స్టూడియోస్కి 100 ఏళ్ల సినిమా చరిత్ర ఉంది, వాళ్ళ దగ్గర చాలా మంచి ఫ్రాంచైజెస్ ఉన్నాయి, చాలా మంచి కంటెంట్ ఉంది. ఆ కంటెంట్ మొత్తం కూడా నెట్ఫ్లిక్స్ వాళ్ళకి దొరికితే వాళ్ళు మొత్తం పాడు చేస్తారు. ఎందుకంటే మీరే చూస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో వచ్చే నెట్ఫ్లిక్స్ అన్ని సిరీస్లలో కూడా వోక్ కల్చర్ని బలవంతంగా రుద్దుతున్నారు. అండ్ ఒకవేళ ఫ్యూచర్లో హ్యారీ పాటర్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్, గేమ్ ఆఫ్ థ్రోన్స్, DC యూనివర్స్ వీటిలో కూడా వోక్ కల్చర్ని ఇన్వాల్వ్ చేసి రుద్దారనుకోండి, ఫ్యాన్స్కి అయితే అస్సలు నచ్చదు, చెడ్డ చిరాకు వస్తుంది. అండ్ ప్రెసెంట్ ఆన్లైన్లో చాలా మీమ్స్ కూడా వైరల్ అవుతున్నాయి. లైక్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు గే సూపర్ మ్యాన్ ని చూపిస్తారు, బ్లాక్ బ్యాట్మ్యాన్ ని చూపిస్తారు అంటూ చాలా మీమ్స్ అనేవి వైరల్ చేస్తున్నారు. అండ్ ఈ డీల్ చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి WB దొరికేసింది అనిపిస్తుంది. అండ్ WB వాళ్ళు నెట్ఫ్లిక్స్ వాళ్ళకి అమ్మకుండా ఉండాల్సింది అని కూడా అనిపిస్తుంది. అండ్ ఐ హోప్ పారామౌంట్ స్టూడియోస్ వాళ్ళు WB స్టూడియోస్ ని కొనుక్కుంటే బాగుండు అనిపిస్తుంది. అండ్ దీని గురించి మీకేమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ ఇది గైస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.